తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఆగిపోయినాయి, మళ్ళీ రద్దయిపోయినాయి. ఈ వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు పథకం అనేది ఇది ఏది ఏమైనా కానీ అర్హులైనటువంటి పేద ప్రజలకు అందజేయాలని ఒక సంకల్పంతోనే ప్రారంభించడం అనేది జరిగింది. ఎక్కడ అవాంతరాలు కానీ ఏమీ కానీ జరగలేదు. దానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ మనకు స్పష్టంగా పత్రికాముఖంగా వెల్లడించడం జరిగింది. అంటే ప్రజలు ఎలాంటి అనుమానాలు కానీ ఎలాంటి ఏది కూడా పెట్టుకోవద్దు, తప్పకుండా అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఉచిత ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని ఒక సంకల్పంతో ప్రభుత్వం ఉంది అని మన ఎండి విపి గౌతమ్ పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. వడివడిగా ఇందిరమ్మ ఇల్లు అంటే ఎంత వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇండ్లు మంజూరు చేయడమే లక్ష్యం. 1.73 లక్షల గృహ నిర్మాణాలు ప్రారంభం. వివిధ స్థాయిలో 57,000 ఇండ్లు పనులు. త్వరలోనే 5,000 నిర్మాణాలు పూర్తి. గృహప్రవేశాలకు గ్రాండ్గా ఏర్పాట్లు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్. అంటే చూడండి, అంటే సొంతింటి కళ అనేది పేదవాడికి ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ లాంటిది. అంటే ఆ పండుగ గృహప్రవేశ రూపంలో ఎంతో అద్భుతంగా జరుపుకుంటాడు. ఆ గృహప్రవేశం కూడా దగ్గరుండి వాళ్ళ ఇండ్లు కట్టించి గృహప్రవేశాలు కూడా ప్రభుత్వమే చేపిస్తుంది. అటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని వడివడిగా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మనకు గౌతమ్ గారు చెప్పడం జరుగుతుంది. విపి గౌతమ్ గారు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మన వార్తను మనం కొంచెం ఇంకా క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.73 లక్షల ఇండ్ల నిర్మాణాల పనులు ప్రారంభమయ్యాయి. 57,000 ఇండ్లు పనులు వివిధ స్థాయిలో ఉన్నాయని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సుమారు 8,000 ఇండ్లు స్లాబులు పూర్తయినట్లు తెలిపారు. త్వరలోనే 5,000 ఇండ్ల నిర్మాణం పూర్తి కానుందని, పెద్ద ఎత్తున గృహప్రవేశాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో నిరుపేదలకు ప్రాధాన్యత ఇస్తూ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఇండ్లను నిర్మించుకున్న వారికి ఇంతవరకు 386.12 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలో నేరుగా నిధులను జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ వారంలో సుమారు 115 కోట్లను లబ్ధిదారులకు చెల్లించామని పేర్కొన్నారు. అంటే సుమారుగా ప్రతి సోమవారం కూడా ఆయా ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులకు సంబంధించిన నిధులు కూడా ప్రతి సోమవారం కూడా దగ్గరుండి ప్రభుత్వము వారి బ్యాంక్ అకౌంట్లకు డబ్బు కూడా పంపిస్తుందట. దీంట్లో ఎలాంటి అనుమానాలు కూడా ఎవరు పెట్టుకునే అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రభుత్వ బాధ్యత అని చెప్తుంది. ఇందిరమ్మ ఇల్లు కట్టేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత, నైతిక బాధ్యత అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇండ్లు మంజూరు కావాలని ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకుంది. ఎందుకంటే లేని వానికి ఇల్లు ఇవ్వాలి, అదే ప్రధాన ఎజెండా. ఇండ్ల రద్దు ప్రచారం అబద్ధం. ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించిన తర్వాతే మంజూరు చేసినట్లు ఎండి విపి గౌతమ్ తెలిపారు. ఈ క్రమంలో పలు అంశాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులుగా ఎంపికైన సుమారు 12,700 మంది అభ్యంతరాలు గుర్తించగా ఆయా జిల్లా కలెక్టర్లతో వీటిపై మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా నివేదిక తెప్పించామన్నారు. ఇండ్లు మంజూరైన వీరిలో సుమారు 10,750 మంది గైడ్లైన్స్ ప్రకారం అర్హులైనట్టు తేలింది. అంటే సుమారుగా 10,700 మంది అభ్యర్థులు అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఇంకా పరిశీలనలు జరుగుతున్నాయి అని, ఇంతవరకు నిబంధనలకు విరుద్ధంగా
1950 మందికి ఇండ్లు మంజూరైనట్లు గుర్తించామన్నారు. వారి స్థానంలో నిరుపేదలను గుర్తించాలని కలెక్టర్ సూచించినట్లు తెలిపారు. అంటే దాదాపుగా 1950 మందికి ఇండ్లు మంజూరైనాయి. మరి ఇంకొక క్వశ్చన్ మార్క్ పెట్టింది. వారి స్థానంలో ఏమన్నారు? దాదాపుగా వారి స్థానంలో నిరుపేదలను గుర్తించాలని కలెక్టర్ సూచించినట్టు చెప్పింది. అందులో నిరుపేదలు ఉంటారు, కనీసం మూర జాగలేని వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్లకు ఖచ్చితంగా ఇల్లు అందాలే, కొద్దిగా పరిశీలించండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్లు ఆయా పనుల్లో చాలా పకడ్బందీగా వర్క్ చేసే విధిలో ఉన్నారని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఎందుకంటే లేనివాడికి ఇల్లు దక్కాలి, ఉన్నవాడికి కాదు. నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు మంజూరైనాయి. 1950 మందిలో ఆర్సీ స్లాబ్ ఇంటిలో నివసిస్తున్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, గతంలోని పథకాల్లో ఇల్లు పొందినవారు ఉన్నారని తెలిపారు. 20,000 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లు రద్దు చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఏమన్నారంటే 20,000 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లు రద్దు చేసినాం, అది చేసినాం అనే దాంట్లో వాస్తవం అనేది లేదు. ఎందుకంటే ఈ వీపీ మన గౌతమ్ గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఈ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గారు ఏమంటున్నారంటే 100% ఏ వ్యక్తి అయితే అర్హుడో ఆ వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. అంతే తప్పితే 20,000 ఇండ్లు రద్దయినాయి, ఇందిరమ్మ ఇల్లే ఇస్తలేము, ఇటువంటి ప్రచారంలో వాస్తవం అనేది లేదు. అంటే ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురిగానే అవసరం లేదు. ఎవరైతే అర్హులో ఆ అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు నిర్మిస్తుంది. మళ్ళీ ఇంకో విషయం కూడా మనకు చెప్పింది ఏంటంటే, ఇల్లు పూర్తిగా నిర్మించి వారి గృహప్రవేశంలో కూడా చేయించి వాళ్ళ గృహప్రవేశంలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పేసి కూడా చెప్తుంది. అంటే ఇంత సంకల్పంతో ఇంత పటిష్టంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి మనకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ పత్రికాముఖంగా తెలియజేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.